ఓకే. సో, కమింగ్ టు ద టాపిక్, ఈరోజు టాపిక్ వచ్చి ఓకే లైక్ విఎంవేర్. సో, విఎంవేర్ గురించి ఏమైనా బేసిక్ ఐడియా ఉందా? నీకు ఐడియా ఉన్నట్టుంది కదా వెంకట్? అంటే ఈ మధ్య చూస్తున్నాను నేను వీళ్ళు చేసేటప్పుడు జస్ట్ ఆ స్నాప్స్ తీసుకోవడం, ఆ రీస్టార్ట్ చేసే ముందర ఏదో సిపియు మెమరీ పెంచి దాన్ని పవర్ ఆఫ్ చేసి మళ్ళీ జస్ట్ యాక్టివేట్ చేస్తా ఉన్నాం. అవునవునవును. సో, ఉమ్, ఆ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద విఎంవేర్, మనకి బేసిక్గా తెలుసుకోవాల్సింది సమ్ ఆఫ్ ద థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఆన్ ప్రైమ్ సర్వర్స్. ఓకే, వీ హ్యావ్ వర్చువల్ సర్వర్స్. ఓకే, క్లౌడ్ సర్వర్స్. సో ఈ బేసిక్గా ఈ త్రీ టైప్స్ ఆఫ్ ద కేటగిరీస్ అనేవి మనకి ఇండస్ట్రీలో మేజర్గా కనిపించేవి. సో ఈ ఆన్ ప్రైమ్ సర్వర్స్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికలీ ఎగ్జిస్ట్. సింపుల్గా చెప్పాలంటే మీ స్టాండ్ అలోన్ సర్వర్స్ అంటారు కదా, అంటే హెచ్పి కానీ ఓకే మనకి సిస్కో కానీ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఇవి మనకి ఎలాగంటే ముందు కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మనకి ఆ, ఏదంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ లాగా, ఇట్స్ లైక్ డెస్క్టాప్. అంటే యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ద సర్వర్. సో ఈ ఆన్ ప్రైమ్ సర్వర్స్ అనేవి ఎలాగా మనము మెయింటైన్, ఇప్పుడు మనకు డెస్క్టాప్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఇంట్లో కానీ లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్లో మనము ప్లేస్ చేస్తాము. సో మీరు ఎక్కడికైనా మూవ్ అవ్వాలన్నా చేయాలన్నా, లేదంటే ల్యాప్టాప్ క్యారీ చేసినంత ఈజీగా మీరు డెస్క్టాప్ క్యారీ చేయలేరు, రైట్? ఎందుకంటే డెస్క్టాప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ పార్ట్స్, అంటే మానిటర్ సెపరేట్గా ఉంటుంది, సిపియు సెపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా ఉంటుంది. అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి మేజర్గా వీఆర్ కమింగ్ ఇన్ టు ద వర్చువల్. సో ఈ ఆన్ ప్రైమ్ సర్వర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే, ఓకే, సో కెపాసిటీ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద కెపాసిటీ మేనేజ్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డెస్క్టాప్ తీసుకున్నారు, దాని కెపాసిటీ వచ్చి 1 TB ఆఫ్ టెరాబైట్. ఓకే, లేకపోతే అడ్వాన్స్డ్ ఫీచర్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్టికులర్ డెస్క్టాప్ అనేది ఎంతమంది యూజ్ చేయగలరు? సింగిల్ యూజర్ మాత్రమే యూజ్ చేయగలరు, రైట్? ఒక్క యూజర్ మాత్రమే మెయింటైన్ చేయగలరు ఆ పర్టికులర్ డెస్క్టాప్ని. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి అంటే ఎలా ఉంటుందంటే, ఆ 1 TB ఆఫ్ టెరాబైట్లో సింగిల్ యూజరు ఎంత డేటా మ్యాక్సిమం యూజ్ చేయగలడు బేస్డ్ ఆన్ తన రిక్వైర్మెంట్. మేబీ సమ్ 500 GB కానీ 700 GB కానీ సమ్ టైమ్ 1 GB కూడా యూజ్ చేయొచ్చు. లెట్ ఇట్ బి యువర్ వాచింగ్ మూవీ, ఓకే, లేదంటే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నావు, సో నీకు 1 TB కంటే తక్కువగానే ఉంటుంది కదా. సో దిస్ టైప్ ఆఫ్ ద థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ మోర్ ఓవర్, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక చిన్న స్టార్టప్ పెట్టాము, ఒక 20 మెంబర్స్ అనేది మెంబర్స్ ఉన్నారు. సో ఈ 20 మెంబర్స్కి నువ్వు డెస్క్టాప్ అనేది అరేంజ్ చేయాలి, కొత్తగా తీసుకోవాలి అనుకుంటే, సో ఈ 20 ఇంటూ ఒక్కొక్క దానికి నువ్వు ఎంత స్పెండ్ చేస్తావు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయినా కూడా ఇట్ విల్ బి సమ్ సర్టెన్ ఆఫ్ అమౌంట్ అనేవి నీకు లార్జ్ అమౌంట్ అనేది స్టాండర్డ్గా ఫిక్స్ చేయాలి. అండ్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమంటే ఎక్స్పాన్షన్. వాట్ ఈజ్ ఎక్స్పాన్షన్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు 8 GB ర్యామ్తో నువ్వు డెస్క్టాప్ తీసుకున్నావు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుంది, 8 GB ర్యామ్ కాదు నాకు సరిపోవట్లేదు, మినిమం 16 GB కానీ 12 GB ర్యామ్ ఉంది కావాలి అని చెప్పేసి ఎక్స్పాన్షన్ చేశావు. సో నీ మదర్ బోర్డు కూడా ఒక సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో ఎవ్రీ మదర్ బోర్డ్ విల్ బి హ్యావ్ ద సమ్ కెపాసిటీ. ఆ సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. ఆ లిమిట్ దాటితే ఏమవుతుంది, ఈ ఎక్స్పాన్షన్ అనేది సపోర్ట్ చేయదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, అగైన్ యూ నీడ్ టు బై ద మదర్ బోర్డ్, లేకపోతే కొత్త సర్వర్ అనేది తీసుకుంటాము. సో ఎక్స్పాన్షన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్. అండ్ మోర్ ఓవర్, సపోర్ట్ చేసినా కూడా డైనమిక్ అలొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సర్వర్ రన్ అవుతుంది, నాకు సిపియు అనేది తక్కువ ఉంది, ఇంక్రీజ్ చేయాలి. సో వితౌట్ రీబూట్, వితౌట్ డౌన్ టైం మనము ఇది అలొకేషన్ అనేది, ఎక్స్పాన్షన్ అనేది చేయలేము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ టు ద మనకి ఫిజికల్ సర్వర్స్. ఈ ఫిజికల్ సర్వర్స్ ఎలాగా
కంపల్సరీ నువ్వు సర్వర్ని డౌన్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే వి బ్రాట్ అప్ ద కాన్సెప్ట్ కాల్డ్ వర్చువల్ సర్వర్స్. సో ఈ వర్చువల్ సర్వర్స్ అనేవి ఏం చేస్తుంటాయి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్చువల్ సర్వర్స్ ఈజ్ వెరీ సింపుల్. సో మనం ఆర్కిటెక్చర్ ఆఫ్ ద వర్చువల్ సర్వర్స్ చూసినప్పుడు మనకి ఒక ఫిజికల్ సర్వర్ మీద మనము నంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసాం, రైట్. ఒక ఫిజికల్ సర్వర్ మీద నంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ అనేవి ఇన్స్టాల్ చేసాము. సో ఈ ఫిజికల్ సర్వర్స్ మెయింటెనెన్స్తో పాటు ఈ నంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ ఉన్నాయి కదా, వీటిని ఎక్స్పాన్షన్ కానీ క్రియేషన్ కానీ మోడిఫికేషన్ కానీ మెయింటెనెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్వర్ 2 GB ఉంది, దాన్ని 3 GBకి పెంచాలి. 500 GB ఉంది, లేకపోతే దాని డిస్క్ కెపాసిటీ పెంచాలి, ఏదన్నా మోడిఫికేషన్ చేయాలి. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఆన్ ఫ్లై, ఇమీడియట్గా చేసేయచ్చు. సో అదనే కాకుండా రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది అంటే కెపాసిటీ మేనేజ్మెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 1 TB ఆఫ్ టెరాబైట్ మన ఫిజికల్ సర్వర్స్ దానికి ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము, ప్రతి దానికి షేర్ అనేది చేస్తున్నాం. సో ఎవ్రీ సర్వర్ మీరు ఎప్పుడైనా కూడా సర్వర్ క్రియేట్ చేసినప్పుడు చూసారా, మ్యాక్సిమమ్ 2 GB ఆఫ్ లేకపోతే 40 GB డిస్క్ అనేది అలకేట్ అవుతుంది. ప్రతి సర్వర్కి 40 GB అలకేట్ అయినప్పుడు సో అన్ని సర్వర్లు రన్ అవ్వవు కదా, కొన్ని సర్వర్లే రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ రన్ అవుతుంది అంటే ఈ మిగతా సర్వర్కి సంబంధించిన రిసోర్సెస్ ఒక పూల్ మెకానిజం అనేది ఉంటుంది. పూల్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ మీకు ఎప్పుడు ఏది కావాలో అది టెంపరీగా అలొకేషన్ అనేది తీసుకోవచ్చు, అక్కడి నుంచి తీసుకోవచ్చు, అది అలొకేషన్ అనేది జరుగుతుంది. అందుకే మనకి ఎప్పుడన్నా కూడా మనకు కంపెనీస్లో ఒకే VMware ఎన్విరాన్మెంట్లోనే 3-4 యూజర్స్ యాక్సెస్ చేయగలుగుతారు. అంటే ఫస్ట్ షిఫ్ట్లో నువ్వు యాక్సెస్ చేస్తావు, సెకండ్ షిఫ్ట్లో వేరే పర్సన్, థర్డ్ షిఫ్ట్లో వేరే పర్సన్, ఈ రకంగా మల్టిపుల్ పర్సన్స్ యాక్సెస్ చేసి మేనేజ్ చేయగలరు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఫిజికల్ సర్వర్స్లో 20 మందికి నువ్వు 20 మందికి నువ్వు CPUs తీసుకున్నప్పుడు సెటప్ తీసుకున్నప్పుడు ఒక సర్టైన్ అమౌంట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ అమౌంట్ పెట్టినా కూడా కెపాసిటీ మేనేజ్మెంట్, డైనమిక్ ఎక్స్పాన్షన్స్ అనేవి దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ థింగ్స్. అండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే డౌన్ టైం. సర్వర్ అనేది డౌన్ టైం అనేది ఎప్పుడు కూడా డౌన్ టైం అంటే ఏంటి, వాట్ ఈజ్ అ డౌన్ టైం? డౌన్ టైం అంటే ఏం చెప్తుంది? విండో టైప్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పర్టికులర్ యాక్టివిటీ కానీ లేదంటే విత్ ఎనీ రీజన్ సర్వర్ అనేది ఆపరేట్ అవ్వకపోవడం, అంటే సర్వర్ అనేది షట్ డౌన్ కానీ అవ్వటం, సో దాన్ని డౌన్ టైం అంటారు. ఓకే, సో ఈ అంటే ఆపరేషనల్ యాక్టివిటీస్ కోసం ఈ డౌన్ టైం. అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డౌన్ టైము సర్వర్ అవైలబిలిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది, దానిలో ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతుంది, లేక HDFCది ఇది ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గోస్ ఫైన్. కానీ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ ఏమవుతుంది, సర్వర్ ప్రతిసారి కూడా దానికి ర్యామ్ ఇష్యూ ఉండడము, CPU ఇష్యూ ఉండడము, మెమరీ ఇష్యూ ఉండడం వల్ల సర్వర్ ప్రతిసారి రీబూట్ అవుతుంది, లేకపోతే ప్రతిసారి షట్ డౌన్ అవుతుంది. దాన్నే అవైలబిలిటీ అంటారు. సర్వర్ అవైలబిలిటీ అంటే ఏంటి, ఎంత మేరకు ఆ సర్వర్ మీకు అవైలబుల్గా ఉంది అనేది. ఏదన్నా ఒక కంపెనీ అనేది పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే దే ఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ దిస్ డౌన్ టైం అనేది రెడ్యూస్ చేయాలి అని చూస్తున్నారు. అందుకోసమనే మనం క్లౌడ్ మెకానిజం యూజ్ చేస్తున్నాము, ఏ మెకానిజం యూజ్ చేస్తున్నాము, చాలా మెకానిజమ్స్ ఎందుకు, డిపెండెన్సీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గించడము. అంటే పొరపాటున సర్వర్ డౌన్ అయినా కూడా మన అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఉండడము, చూసుకోవడము అనేదే మేజర్ కాన్సెప్ట్. సో ఈ వర్చువల్ సర్వర్స్లో ఏ రకంగా మనం మేనేజ్ చేస్తాము అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్చువల్ సర్వర్ ఈజ్ వెరీ సింపుల్. ఒక ఫిజికల్ సర్వర్ మీద మనం బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ద వర్చువల్ సర్వర్స్ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు షేర్ ద మెకానిజం, ఓకే, కెపాసిటీ మేనేజ్మెంట్, అండ్ మోర్ ఓవర్ సర్వర్ డౌన్ టైం అనేది
మనము రెడ్యూస్ చేయొచ్చు VMware ఎన్విరాన్మెంట్లో. ఓకే, VMware ఎన్విరాన్మెంట్లో ఈ డౌన్ టైం అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్, మనము మేజర్గా మనం ఏంటి డిఆర్ కాన్సెప్ట్ అనేది వాడతాము. డేటా డిజాస్టర్ రికవరీ అంటారు, డిజాస్టర్ రికవరీ. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఇన్ టు ద VMware. VMwareలో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యూచర్స్ ఏంటి అంటే లైక్ ఏ vMotion. vMotion అంటే ఏంటి అంటే సర్వర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి నువ్వు డైరెక్ట్గా మూవ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ద vMotion. vMotion అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్. ఇదనే కాకుండా మనం ఏదన్నా అలొకేషన్ కానీ ఓకే ఎక్స్పాన్షన్స్ కానీ మనము వెరీ ఈజీలీ అండ్ ఫ్రెండ్లీ వేలో మనము ఎక్స్పాన్షన్ కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ సైడ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి హౌ యు ఆర్ మేనేజింగ్. సో ఇదే VMware సర్వర్స్ ఉన్నప్పుడు క్లౌడ్ మెకానిజం అనేది కూడా మార్కెట్లోకి వచ్చింది. సో VMware సర్వర్స్లో మనం మేనేజ్ చేస్తున్నాం, బాగానే ఉంది, మరి ఎందుకు క్లౌడ్ మెకానిజం యూజ్ చేస్తున్నాము? ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. వర్చువల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా అది కూడా మనం బిల్డ్ చేస్తున్నది ఏంటి, 99% మనం డౌన్ టైమ్ రెడ్యూస్ చేయలేము. కంపల్సరీ నీ ఫిజికల్ సర్వర్ ఏదో ఒక మూమెంట్లో రీబూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అవైలబిలిటీ అనేది ఇక్కడ స్టిల్ ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే VMware సర్వర్స్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ సర్వర్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాం. సో ద రిక్వైర్మెంట్ ఒక చిన్న జొమాటో కానీ స్విగ్గీ లాంటిది బిజినెస్ పెట్టుకున్నాం. నీ రిక్వైర్మెంట్ అండ్ ఫోకస్ అనేది ఎక్కడ ఉండాలి, నా బిజినెస్ అనేది ఎలా ఎక్స్పాండ్ చేయాలి, నా బిజినెస్ అనేది ఎలా కంట్రోల్ చేయాలి అనే మెకానిజం మీద ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేటప్పటికి సర్వర్ ఎక్స్పాన్షన్స్ కానీ మేనేజింగ్ కానీ చేసినప్పుడు నువ్వు సర్వర్ మీద టైం స్పెండ్ అనేది చేయకూడదు. అంటే నా సర్వర్కి లైసెన్స్ ఉందా, అప్లికేషన్స్ రన్ అవుతున్నాయా, ప్యాచెస్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా నువ్వు చెక్ చేసి అన్నెసరిగా దాని మీద మోర్ దన్ టైం అనేది కాన్సెప్ట్ అనేది పెట్టకూడదు. దాన్నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టైం అనేది వేస్ట్ చేయకూడదు. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేస్తుంటాము, ఓకే వీఆర్ గోయింగ్ విత్ ఎ క్లౌడ్ మెకానిజం. సో ఈ వర్చువల్ సర్వర్స్ అనేవి ఎలాగుంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగిందనుకోండి. సో మనం ఏం చేస్తాము, బయట నుంచి ఒక టెంట్స్ కానీ చైర్స్ కానీ లేకపోతే ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కానీ మనం తెచ్చుకుంటాము. సో దట్ ఈస్ ద కాల్ వర్చువల్ సర్వర్స్. ఓకే, క్లౌడ్ మెకానిజం అంటే ఏంటి, డైరెక్ట్లీ మనము కాంట్రాక్ట్ అనేది ఇచ్చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ 200 గెస్ట్ వస్తున్నారు, నువ్వేం చేస్తావు, ఫుడ్ అనేది ఒక 200 మెంబర్స్కు 300 మెంబర్స్కు సరిపోయేంత ఆర్డర్ అనేది ఇచ్చేసాను. సో హియర్ ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ద ఫుడ్, వాటికి సంబంధించిన వాటి గురించి కానీ లేకపోతే దాని టెన్షన్ గురించి కానీ నేను రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా గెస్ట్లకి నేను ఏ రకంగా సర్వ్ చేయగలను అనేది కాన్సెప్ట్ అనేది క్లౌడ్ మెకానిజం. మీన్స్ యువర్ ఫోకసింగ్ ఆన్ యువర్ టార్గెట్. సో ఆ ఫంక్షన్ మీద మీరు టైం అనేది స్పెండ్ చేయగలరు రాదర్ దాన్ ఓకే ఫుడ్ కానీ లేకపోతే బెంచెస్ కానీ లేకపోతే వేరే టైప్ ఆఫ్ ఎనీ నీడ్స్ కానీ. సో ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉంటుందంటే వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో లాస్, సాస్, పాస్. సో ఈ 3 టెక్నాలజీస్ మనకు క్లౌడ్ యొక్క సర్వీసెస్ అంటారు. లాస్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఓకే, సో సాస్ అంటే ఓకే సర్వీస్ యాజ్ ప్రైమరీ ఫ్యాక్టర్, సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయడం. యాజ్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక బిజినెస్ కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తావు, యు ఆర్ మోర్ కన్సర్నింగ్ అబౌట్ యువర్ బిజినెస్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నువ్వు వేరే వారికి సర్వీస్కి సపోర్ట్కి ఇవ్వడం. సో ఇప్పుడు చాలా క్లయింట్లు అంటూ కంపెనీలకి ఈ రకంగానే ఇస్తుంటారు. అంటే క్లయింట్ అనేవాడు
వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని సపోర్ట్ చేయడం కానీ మెయింటైన్ చేయడం అనేది ఎవరికి ఇస్తాడు? యూజర్స్కి ఇచ్చేస్తాడు. అంటే వేరే కంపెనీతో కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఆ కాంట్రాక్ట్ అనేది వాళ్ళకి ఇస్తాడు. సో అదే రకంగానే మన కంపెనీలో వర్క్ అనేది వస్తుంది. సర్వీస్ యాజ్ ఏ ఫ్యాక్టర్. సర్వీస్ అంటే ఏంటి? నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చు, నేను ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను, ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాను, లెట్ ఇట్ బి బుక్ మై షో లాగా. సో నా కాన్సెప్ట్ ఏంటి? నా ప్లాట్ఫామ్లో నా పర్టికులర్ యాప్ అనేది రన్ అవ్వాలి. సో ఈ రకంగా ఏ రకంగా నేను ఎగ్జిక్యూట్ చేయగలను, మేనేజ్ చేయగలను. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటి? సో ఐ నీడ్ టు బాదర్ అబౌట్ ప్లాట్ఫామ్. నాకు కావాల్సింది మొత్తం అంతా కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, సర్వీసెస్ కావాలి, ప్రతి ఒక్కటి కూడా కంబైన్డ్గా ఉన్నప్పుడు దాని ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అని అంటాం. ఈ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ఈజ్ బేసికలీ మనకు సర్వర్ అనేది కనెక్టివిటీ కానీ మేనేజింగ్ కానీ మొత్తం అంతా. అంటే నాకు సర్వర్ కావాలి, ఇన్ అండ్ అవుట్, ఆల్ ఇన్ వన్ అన్నట్టు. సో ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ రకంగా మేనేజ్ చేస్తారు, డౌన్ టైం అనేది ఎలా రెడ్యూస్ చేస్తారు అంటే, సో దే ఆర్ గోయింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ టెక్నాలజీస్, నథింగ్ బట్ లోడ్ బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ అంటారు. అండ్ మోర్ ఓవర్ యువర్ సర్వర్ విల్ బి, యువర్ అప్లికేషన్ విల్ బి యువర్ మెయింటైనింగ్, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్. ఇవే కాకుండా యు ఆర్ మెయింటైనింగ్ అబౌట్ యువర్ సర్వర్స్. అంటే ఒక సర్వర్స్ని కూడా ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు, కోఆర్డినేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం అప్డేట్ అనేది చేస్తాం. సో ఇవే కాకుండా హౌ యు ఆర్ మేనేజింగ్ సర్వర్స్, అంటే సర్వర్స్ని మేనేజ్ చేయడం కానీ డైనమిక్ ఎక్స్పాన్షన్స్. సో సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ సర్వీసెస్ మీ ఇంట్లో ఏమైంది, ఒక ఎయిర్టెల్ మొబైల్ అనేది, ఎయిర్టెల్ ఇంటర్నెట్ అనేది తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్, ఆ ఎయిర్టెల్ ఇంటర్నెట్ అనేది మీకు సంబంధించినది ఒక చిన్న బిజినెస్ అనుకోండి. సో రైట్ నౌ యు ఆర్ టేకింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎయిర్టెల్. సో ఎయిర్టెల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పర్టికులర్ టైం వరకు మీరు తీసుకున్నారు. సో 1 month 2 months తీసుకున్నారు. సో ఆ 2-3 months అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ద సర్వీసెస్ వాట్ ఎవర్ యూ డన్ ఆర్ యూ పర్ఫార్మ్డ్, యు ఆర్ గోయింగ్ టు బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. సో ఏం చేస్తారు? మీరు ఒక 1 month 2 months 3 months మీకు అవసరమైన రోజులు మీరు వాడుకుంటారు. సో అవసరం అయిపోయిన తర్వాత దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్, అవసరం అయిపోయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ అ సచ్ ఎ వే దట్ వెదర్ కంటిన్యూ అన్నా చేస్తారు లేకపోతే డిస్కంటిన్యూ అన్నా చేస్తారు. సో ఇక్కడ డిస్కంటిన్యూ చేసినప్పుడు యు ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లోజ్ చేసేయచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం రియల్ టైంలో మీరు ఒక హోటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఓకే. సో లెట్ ఇట్ బి మనకి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కానీ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఈ హోటల్ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఆ హోటల్కి సంబంధించిన ప్లేస్లో, ఓకే, చైర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, హోటల్కి జరగడానికి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. సో లెట్ ఇట్ బి జస్ట్ థింక్ ఆఫ్ దట్, ఆ కోవిడ్ మూమెంట్లో మీరు హోటల్ అనేది షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ చేస్తే అండ్ యూ డిసైడెడ్ దట్ యూ వాంట్ టు షట్ డౌన్ ద యువర్ బిజినెస్, నేను ఆ బిజినెస్ని నేను షట్ డౌన్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏమవుతుంది? సో ఆటోమేటిక్గా అది షట్టర్ మూసేసినంత మాత్రాన అవ్వదు కదా, ఆ లోపల ఉన్న ఎక్విప్మెంట్ అవన్నీ కూడా నువ్వు సేల్ చేయగలగాలి. సో ఇక్కడ అదే రకంగా ఇక్కడ బిజినెస్ ఫ్యాక్టర్ ప్రకారంగా కూడా ఎలాగుంటుంది అంటే, క్లోజింగ్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ అనేది కాదు. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా మనము స్టాప్ అనేది చేయగలగాలి. సో అలాంటివి స్టాప్ అనేది చేయగలగడం కానీ లేకపోతే మెయింటైన్ చేయడం కానీ అలొకేషన్ కానీ ఇట్స్ అ వెరీ ఈజీ ఇన్ టు ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ అనేది 8 GBతో రన్ అవుతుంది, ఓకే. యూ టేకన్ అ డెసిషన్, యూ నీడ్ టు ఇంక్రీజ్ ద కెపాసిటీ ఫ్రమ్ ద 8 GB to 20 GB. సో ఇక్కడ ఓఎస్ డిపెండెన్సీ లేకుండానే సో నీ సర్వీసెస్ని కెపాసిటీ అనేది పెంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ టు ద క్లౌడ్ ఆర్కిటెక్చర్. సో మూడిటికి మేజర్గా ఒకసారి గ్లాన్స్గా మనం చూసుకుంటే, ఆన్ ప్రేమ్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుందంటే బిట్ ఆఫ్ రిస్క్ అండ్ మనకు కొంచెం ఇదిగా ఉంటుంది, ఓకే. సో వర్చువల్ సర్వర్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి, మనం కోఆర్డినేషన్ కానీ మేనేజింగ్ కానీ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి, ఓకే. క్లౌడ్ సర్వర్స్ అనేవి బేసిక్గా ఇట్ విల్ బి కమ్ అప్ విత్
అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్. సో ఇప్పుడు మీరు రియల్ టైంలో యూజ్ చేస్తున్న ఐఆర్సిటీసీ యాప్లు కానీ ఫోన్పే, ఇప్పుడు సింపుల్గా చూద్దాం, ఫోన్పే యాపే ఉంది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక అమౌంట్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, లెట్ ఇట్ బి యు ఆర్ ద అకౌంట్ హోల్డర్, రామ్ అనే పర్సన్ అకౌంట్ హోల్డర్. రామ్ అనే పర్సన్ ఒక 10 రూపాయలు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేది, తను బ్యాంకుకి వెళ్ళాలి, ఆ ఎదురుగా ఉన్న పర్సన్కి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి అట్టని అటాచ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, ఫామ్ ఫిలప్ చేయాలి, లైన్లో నుంచోవాలి. ఎంటైర్ థింగ్ ఇట్ విల్ టేక్ యూ ద మినిమమ్ ఆఫ్ 30 minutes అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ ఫీచర్స్ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది, తర్వాత మనకు యాప్ బేస్డ్ వచ్చింది. సో అప్లికేషన్ ద్వారా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ద్వారా మీరు ఒక 10 రూపాయలు, అదే 10 రూపాయలు మీరు మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు, సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యూ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయగలరు. సో మీరు ఇక్కడ ఏమవుతుంది, మీరు బ్యాంకుకి వెళ్ళి లైన్లో నించోవడము, ఆ హాఫ్ డే స్పెండ్ చేయడము, ఓకే, అలొకేషన్ ఆఫ్ ద టైం, డెడికేషన్, స్ట్రెస్, ఇవన్నీ కూడా రెడ్యూస్ అయ్యా లేదా. సో క్లౌడ్ టెక్నాలజీ అనేది ఇట్స్ అ వెరీ 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 ఫాస్ట్. ఓకే, సో మనకు సర్వీసెస్ అనేవి కూడా అంతే యాక్యురేట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ డైనమిక్ అలొకేషన్. సో ఇందాక చెప్పినట్టు డైనమికలీ యూ కెన్ ఇంక్రీజ్ ద సర్వీసెస్, యూ కెన్ డిక్రీజ్ ద సర్వీసెస్, యూ కెన్ మేనేజ్ ద సర్వీసెస్ at any moment of the time. So that is one of the major advantages into the project management, లేకపోతే మనకి క్లౌడ్ సర్వీసెస్. సో ఏమైనా అర్థమైందా నందిని గారు, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, అర్థం. సో ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తున్న, ఇప్పుడు అందుకే ఇప్పుడు చూడు, మనం ఏ కంపెనీల్లో చూసినా కూడా ఆన్ ప్రైమ్ సర్వర్స్ తర్వాత ఎక్కువ మనకు కనిపించేది విఎం సర్వర్స్ కనిపిస్తాయి. ఈ విఎం సర్వర్స్ మనకు మేజర్గా 2 క్లయింట్లు ఉన్నాయన్నమాట మనకి మార్కెట్లో. ఒకటి బ్రాడ్కామ్, ఇంకోటి ఐబిఎం. ఈ 2 అనేది మేజర్ పోర్షన్ ఆఫ్ క్లయింట్స్ అన్నమాట. బ్రాడ్కామ్ కూడా ఒకప్పుడు మనము విఎంవేర్ అనేవాళ్ళం. సో ఇప్పుడు అది బ్రాడ్కామ్ వాళ్ళు తీసుకున్నారు. ఐబిఎం కూడా మనకు మేజర్ అకౌంట్ హోల్డర్ అన్నమాట. ఈ 2 కూడా మనకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి, మేనేజ్ చేస్తాయి, కోఆర్డినేట్ చేస్తాయి. సో దిస్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఎక్కువగా మనకు హెల్ప్ అవుట్ చేస్తుంది, కోఆర్డినేట్ చేయడంలో కూడా, మేనేజ్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అందుకే మనకు ఇక్కడ ఏ కంపెనీలో చూసుకున్నా కూడా, సో ఫిజికల్ సర్వర్స్ తర్వాత ఎక్కువ వర్చువల్ సర్వర్స్ ఉంటాయి, వర్చువల్ సర్వర్ తర్వాత క్లౌడ్ సర్వర్స్ ఉంటాయి. సో ఇది ఏ రకంగా మనం డిఫరెన్షియేట్ చేయగలము అంటే, కస్టమర్ వచ్చి బేస్డ్ ఆన్ తన రిక్వైర్మెంట్ ప్రకారము ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను, మీరు ఏదన్నా ఫ్యామిలీతో మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, లెట్ ఇట్ బి యూ ట్రావెల్ టు ద ఊటీ లేకపోతే కొడైకెనాల్కి వెళ్ళారు. సో మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారు, లైక్ రూమ్స్ అనేవి కానీ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఒక 4 రోజులు ఉండాలనుకుంటున్నారు. ఈ 4 రోజులకి మీకు సంబంధించిన బడ్జెట్ ఎలా ఉంది అంటే, నేను ఒక 10,000 వరకు నేను స్పెండ్ చేయగలను ఓన్లీ ఫర్ రూమ్స్కి అన్నప్పుడు ఏం చేస్తారు, ఆ 10,000 బడ్జెట్లో మీరు చూసుకుంటారు. లెట్ ఇట్ బి ఇదే నేను కొడైకెనాల్కి నేను పర్మనెంట్గా వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఏం చేస్తారు, మీ యొక్క అండర్స్టాండింగ్ అనేది మీ బడ్జెట్ వాల్యూస్ కూడా మారిపోతాయి, రైట్? సో అదే రకంగా క్లయింట్ అని యొక్క తన రిక్వైర్మెంట్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, సో నేను బేసిక్ ఫీచర్స్తో వెళ్తున్నాను అనుకున్నప్పుడు ఈజ్ గోయింగ్ విత్ ఆన్ ప్రైమ్ ఆర్ విఎంవేర్. సో విఎంవేర్ అనేది ఏమవుతుంది, సమ్వాట్ అడిషనల్గా ఉండాలి, ఇంకొంచెం బాగుండాలి, ఓకే ఈ రకంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈజ్ గోయింగ్ విత్ విఎంవేర్. లేదు, ఐఎమ్ రెడీ టు ప్లేస్ యూ, నాకు అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మీరు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఏదైనా బ్యాంక్ అప్లికేషన్ తీసుకోండి. ఏదైనా బ్యాంక్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వచ్చేటప్పటికి అవైలబిలిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అవైలబిలిటీ ప్రకారము ఏది అవైలబుల్గా ఉండాలి అనేది మనకు ఈ అప్లికేషన్స్ అనేవి చెప్తాయి అన్నమాట. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు యూజర్ అనేది ఈ బేస్డ్ ఆన్ ఈ వాల్యూస్లో తీసుకుంటాడు. అంటే రిస్క్ ఫ్యాక్టర్, అవైలబిలిటీ
అండ్ డ్యూరేషన్ అంటే ఎంత డ్యూరేషన్ అనేది దాని ప్రకారం అన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఇట్ విల్ బి టేకింగ్ ఇన్ టు ద పిక్చర్. సో ఇప్పుడు మనం విఎంవేర్కి వచ్చేటప్పటికి బేసిక్గా మనకు విఎంవేర్లో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ జనరల్గా వస్తుంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ జనరలీ యూ విల్ రిసీవ్ ఇన్ టు ద విఎంవేర్లో మనకు జనరల్గా వచ్చే ఇష్యూస్ అంటే ఏ రకంగా ఉంటాయి అంటే, సో లెట్ ఇట్ బి మనము కన్స్ట్రక్ట్ చేసుకున్న విఎంవేర్ ఎన్విరాన్మెంట్ చూద్దాము. లెట్ ఇట్ బి ఇది విఎంవేర్ ఎన్విరాన్మెంట్. ఈ విఎంవేర్ ఎన్విరాన్మెంట్లో నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 4 సర్వర్లు ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్, దీనికి సంబంధించి ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంది, మీ షేర్ ఫోల్డర్లో ఉంది. ఓకే, సో వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ విఎంవేర్ ఎన్విరాన్మెంట్ని స్టాప్ అండ్ స్టార్ట్ చేయడం. మనకు L1 L2, సో నందిని గారు మీ రెజ్యూమ్లో వచ్చే పాయింట్స్ చెప్తున్నాను, ఓకేనా. సో విఎంవేర్ సైడ్ మీ యాక్టివిటీస్ ఏముంటాయి అంటే, మాకు కొన్ని అలర్ట్స్ వస్తుంటాయి. ఆ అలర్ట్స్ స్టేటింగ్ దట్ సర్వర్ని స్టాప్ చేయమని, సర్వర్ని స్టార్ట్ చేయమని వస్తాయి. సో మేము విఎంవేర్లోకి వెళ్తాము, ఆ సర్వర్ని చెక్ చేస్తాము, సో తర్వాత స్టాప్ చేస్తాము యాజ్ పర్ ద అప్రూవల్. సో ఇది స్టార్ట్ చేయమన్నా కూడా సేమ్ థింగ్. సో ఇదే మీకు రెజ్యూమ్లో అనేది ఈ పాయింట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో ఏముంటాయి L1 అంటే స్టాప్ చేయడము, స్టార్ట్ చేయడము, లేకపోతే ఏదన్నా పర్టికులర్ సర్వీసెస్లో మనము మాడిఫై చేయమంటే కూడా మాడిఫై చేయాల్సి వస్తుంది. మీన్స్ సర్వీసెస్ మోడిఫికేషన్. Let be the client is decided to increase the process or memory. Okay, memory 3 GB ఉంది. Now the client is decided to he increase it to the some other value. ప్రాసెస్ అనేది ఉంది, అంతకుముందు 2 GB ఉండేది, రైట్ నో హీస్ మేకింగ్ యాజ్ ఏ 4 GB. సో ఈ టైప్ కింద చేంజెస్ అనేవి మనకు చేయాలన్నా కూడా మనము జనరల్గా చేస్తూ ఉంటాము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, so not only that one, we have one more feasibility called snapshot. So right click on the server, snapshot, take a snapshot. This snapshot ante enti? So what is a snapshot? Any idea? Snapshot. Snapshot is nothing but a backup for the server. Backup. Okay. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్నాప్ మళ్ళీ రివర్ట్ చేసేదానికి తీసుకుంటాను. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో? ఫర్ సపోజ్ ఏదైనా ప్యాచింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఇష్యూ వచ్చి సర్వర్ అప్లికేషన్ అంటే కొత్త అప్లికేషన్ అనేది దాని మీద రన్ అవ్వకపోతే జస్ట్ మళ్ళీ రివర్ట్ చేసేదానికి అట్లా సర్వర్ మళ్ళీ సేమ్ ఓల్డ్ వర్షన్ తో రిలీజ్ చేసేదాన్ని. కరెక్ట్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక సర్వర్లో ఏదైనా కొన్ని మోడిఫికేషన్ చేస్తున్నారు. ఓకే, అంటే ఎలాంటివి? లెట్ ఇట్ బి ఒక ప్యాచింగ్ చేస్తున్నారు, ఓకే, లేదంటే ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేంజెస్ అనేవి చేస్తున్నారు, లేదంటే సర్వర్ రీబూట్ చేస్తున్నారు. చేసినప్పుడు మనం ఏం చేస్తాము, యూజువల్గా డైరెక్ట్గా పర్ఫామ్ చేయకుండా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ ద బ్యాకప్. సో షట్ డౌన్ చేయడానికి ముందు మేము ఏం చేస్తాము, రీస్టార్ట్ చేయడానికి ముందు వీఆర్ టేకింగ్ ద స్నాప్షాట్. ఈ స్నాప్షాట్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ నా సర్వర్ ఉన్న కరెంట్ పొజిషన్లో మొత్తం సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సీనరీని ఫోటో తీసుకున్నట్టు. ఇప్పుడు ఫోటోకి వీడియోకి తేడా ఏంటి? ఫోటో అనేది ఆ మూమెంట్ ఆఫ్ ద టైంని క్యాప్చర్ చేస్తుంది, రైట్? నువ్వు ఏదన్నా ఒక సీనరీని ఒక ఫోటో తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సీనరీ అనేది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ద ఫోటో. అదే వీడియో అనేటప్పటికి ఏ రకంగా వస్తుంది? వీడియో ఈజ్ సంథింగ్ లైక్ దట్, మనకు ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకి యాడ్ ఆన్ అవుతాయి, రైట్? సో మనకు టెంపరర్లీ మనము వీఆర్ టేకింగ్ ద స్నాప్షాట్ అనేది ఒక ఫోటోలని మూమెంట్ ఆఫ్ ద టైం బ్యాకప్, టెంపరీ బ్యాకప్, జస్ట్ టేక్ ఎ స్నాప్షాట్ అంటే బ్యాకప్. ఈ రకంగా బ్యాకప్ తీసుకోమని కూడా మనకి రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి.
సో రిక్వెస్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తాము, మనం స్టార్ట్ చేయడం కానీ స్టాప్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తాము. అండ్ ద సెకండరీ థింగ్ ఈజ్ దట్ ఏదన్నా మాడిఫై చేయమంటే మనకు రియల్ టైంలో ఏదన్నా మెమొరీ పెంచడం కానీ ప్రాసెస్ పెంచడం కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తుంటాం. లేదంటే హార్డ్ డిస్క్ ఏదైనా అటాచ్ చేయడం కానీ. ఓకే, సో ఏదన్నా చిన్న చిన్న చేంజెస్, మేజర్ చేంజెస్ మనము చేయము. బికాస్ వీఆర్ నాట్ ద విఎంవేర్ టీమ్. మనం విఎంవేర్ టీమ్ కాదు, దీనికంటూ సెపరేట్ టీమ్ అనేది ఉంటుంది. సో మనకు యాక్సెస్ ఉంటేనే మాడిఫై చేయగలము. యాక్సెస్ లేకపోతే మనం ఏం చేస్తాము, విఎంవేర్ టీమ్కి లూప్ చేసి విఎంవేర్ టీమ్కి ఆ యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేయమంటాం. అంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ద స్నాప్ షాట్ ఆఫ్ విఎంవేర్ దెన్ యూ కెన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద స్నాప్ షాట్ ఫ్రమ్ ద విఎంవేర్. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, ఆ ప్రాసెస్ ప్రకారము ఓకే, సో ఎవరైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళకి మనము మూవ్ ఆన్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మనకి ఏం అలర్ట్స్ వస్తున్నాయంటే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, విఎంవేర్ సైడ్ వీఆర్ ఇన్ టు ద L1 లెవెల్ ఆఫ్ విఎంవేర్ సైడ్ బికాస్ వీఆర్ నాట్ ద ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఇన్ టు ద విఎంవేర్. ఒకటేంటి, అలర్ట్స్ చెక్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ అండ్ కోఆర్డినేట్ చేయడం కానీ L1 L2 సర్వీసెస్ని, ఆ సర్వీసెస్ని కోఆర్డినేట్ చేసినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కానీ స్నాప్షాట్స్ తీసుకోవడం కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకే, విఎంవేర్ ఎన్విరాన్మెంట్లో. సో ఇవే పాయింట్లే మనము రెజ్యూమ్లో ప్లేస్ చేస్తాము. ఓకే, ఇవే పాయింట్లే మనము రెజ్యూమ్లో ప్లేస్ చేస్తాము. సో ఈ స్నాప్షాట్స్ కూడా ఏం చేస్తారు అంటే, సో మామూలుగా ప్రతి కంపెనీ మినిమం 7 days లేకపోతే 15 రోజులు లేకపోతే 1 month ఆటోమేటిక్గా ఉంచుకుంటాయి అన్నమాట. 1 month తర్వాత ఆటోమేటిక్గా ఈ స్నాప్షాట్ని రిమూవ్ చేసేస్తాయి. సో ఈ స్నాప్షాట్ని ఆటోమేటిక్గా స్నాప్షాట్ మేనేజర్ వెళ్తే ఇక్కడ ఉన్న స్నాప్షాట్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని డిలీట్ చేసాడు. సో ఒక 15 days తర్వాత 30 days తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తారు, డిలీట్ చేసేయమంట. సో దిస్ ఈస్ ద వే హౌ ద థింగ్స్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ టు ద రియల్ టైమ్. సో దీనికి మనకు యాక్సెస్ ఉంటేనే స్నాప్షాట్ డిలీట్ చేస్తాము, యాక్సెస్ లేకపోతే మనము డిలీట్ చేయలేము. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా? అర్థమైంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ అబౌట్ విఎంవేర్కి సంబంధించిన మనకి డే టు డే యాక్టివిటీస్ అనేవి మనకు ఈ రకంగా ఉంటాయి. సో ఇది ఆల్రెడీ నేను మీరు చూసుకుంటే విఎంవేర్ దానిలో మీకు విఎంవేర్కి యాక్సెస్ ఉందా? లేదన్న, అది ఏం రాలేదు. ఓన్లీ లైనక్స్ ఒకటే పంపించారు అప్పుడు. లైనక్స్ ఒకటే వచ్చింది కదా, ఓకే ఓకే. విఎంవేర్ ఇది AWS ఏం రాలేదు. ఓకే, విఎంవేర్ది నేను యాక్సెస్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన ఒకటే ఉంది మా దగ్గర. అదే అదే, నాకు ఒక్కసారి మెయిల్ ఐడి మీరు టెక్స్ట్ చేయండి, నేను ఓకే అండి, అటాచ్ చేస్తాను. సరే సరే. మనకు ఉంటుంది అన్నమాట. సో ఓఎస్ లెవెల్ బ్యాకప్కి మీరు ఎంకేఎస్ఎస్పి ద్వారా ఎలా పుష్ చేస్తారో, ఓకే. సో మనం సర్వర్ లెవెల్ సైడ్ మనం ఇక్కడ ఏం చేస్తాము, లైక్ స్నాప్ షాట్ కానీ బేసిక్ కాన్ఫిగరేషన్ థింగ్స్ అనేవి మనం తీసుకుంటాం. సో అది లైనక్స్ అన్నా కావచ్చు, AWS అన్నా కావచ్చు, VMware అన్నా కావచ్చు. ఓకే, we will have the snapshot అనేది ఉంటుంది. ఓకే, స్నాప్షాట్ స్నాప్షాట్ ద్వారా యూ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్. సో
సో ఈ ఏడబ్ల్యూఎస్ దానికి కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. సో దీనికి సరే. సంబంధించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటికి సంబంధించి కూడా మీకు నోట్స్ కూడా ఓకే. ఉంటుంది. ఓకే. సో సరే. మనకు మీకు ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ఉందా? లేదన్నా సో చేసుకోవాలి. ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోగలరా? ఏడబ్ల్యూఎస్ ఫ్రీ. ట్రై చేస్తాను యూట్యూబ్ లో చూసి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. మీరు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మనకు ఏడబ్ల్యూఎస్ వస్తుందన్నమాట. జస్ట్ ఓపెన్ చేయడము. ఓకే. క్రియేట్ అకౌంట్. ఇక్కడ మీ మెయిల్ ఐడి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ఇక్కడ. సో ఇక్కడ మీ దీంతోనే మీరు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు కంపల్సరీ క్రెడిట్ కార్డ్ ఉండాలి. సో క్రెడిట్ కార్డు ద్వారానే అట్లీస్ట్ 1 or 2 రూపీస్ అనేది డిడక్ట్ చేస్తుంది. ఒకసారి డెబిట్ కార్డు కూడా 1 or 2 రూపీస్ అనేది డిడక్ట్ చేస్తుంది. ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. వాడు మనకు ఒక 700 hours ఎంతో మనకు ఫ్రీగా సర్వీసెస్ ఇస్తాడన్నమాట. ఓకే. ఓకే. ఈ 700 hours తర్వాత మీరు ఏదైనా వాడుకున్నప్పుడు దానికి సంబంధించినది మీకు డబ్బులు అనేవి ఛార్జెస్ కింద అవుతాయి అన్నమాట. సో అందుకోసమనే యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యూ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్ విత్ అ స్పెసిఫిక్ టైం. సో ఇక్కడ మనం ఏం లేదు, ఇక్కడ మనకు సంబంధించి మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నేమ్ అనేది జస్ట్ వెరిఫై చేసుకోవడము. వెరిఫై చేసుకొని లాగిన్ అవ్వాలి. మన కోడ్ వస్తే ఆ కోడ్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వడము. సో లాగిన్ అయిన తర్వాత సో లేకపోతే ఆ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తారులేండి మళ్ళీ, అంటే మళ్ళీ ఏదో ఫ్రీ ట్రయల్ అనేది ఒకసారి అవుతుంది కదా, మళ్ళీ మళ్ళీ అవదా? ఆ ఫ్రీ ట్రయల్ ఒక్కసారి అవుతుంది. అంటే ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు లాగిన్ అయితే మళ్ళీ మళ్ళీ అంటే కష్టం అవుతుంది మీకైనా కానీ మాకైనా. ఈ లాగిన్ మీరు క్రియేట్ చేయాలి ఈరోజు, అందుకోసమని. అవునా? ఓకే. ఓకే. ఎందుకంటే సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అకౌంట్ సైన్ ఇన్ అడుగుతుంది. మీకు ఇక్కడ కోడ్ వస్తుంది అన్నమాట. ఆ కోడ్ చేయాలి, వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి నేను డాక్యుమెంట్ ఒకటి షేర్ చేస్తాను. ఓకే. సో అక్కడ మనము మన కార్డ్ డీటెయిల్స్ కంటే పాన్ నెంబర్ కూడా అడుగుతుంది. ఆ పాన్ నెంబర్ కూడా మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఆ పాన్ నెంబర్ కూడా అప్డేట్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ అమౌంట్ ఏమి డిడక్ట్ అవ్వదు. ఒక 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ డిడక్ట్ అవుతుంది. అది ఎందుకు అంటే జస్ట్ అది వ్యాలిడేట్ చేయడానికి. మీరు తర్వాత కావాలంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆటో డిడక్ట్ అనేది రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉంచి తర్వాత కావాలంటే ఆటో డిడక్ట్ రిమూవ్ చేసేస్తే ఇట్స్ మోర్ దెన్ వర్కౌట్. అది కార్డ్ ఎవరిదైనా యూజ్ చేయొచ్చు అన్న? ఎవరి కార్డ్ అన్నా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. కార్డ్ ఎవరిదన్నా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే ఆ కార్డు మనకు వర్క్ అయితే చాలు. మ్యాక్సిమం డెబిట్ కార్డు యూజ్ చేయండి. ఓకేనా? డెబిట్ కార్డు యూజ్ చేస్తే మ్యాక్సిమం సపోర్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఈ మధ్యన ఏం చేస్తున్నాడు అంటే క్రెడిట్ కార్డు అడుగుతున్నాడు. ఓకే. సో లేదనుకుంటే ఏం చేస్తారంటే ఎవరి క్రెడిట్ కార్డు ఉందో వాళ్ళ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. దట్ విడ్ బి వెరీ ఈజీ. ఓకే. అంటే మెయిల్ ఐడి అనేది మనకి ఏదన్నా ఉండొచ్చు. ఓకే. సో ఏది యాక్యురేట్గా డీటెయిల్స్ ఇచ్చే అవసరం లేదు. సమ్ టైమ్స్ వాడు అడ్రస్ అడుగుతాడు లోపల, అంటే ఆ అడ్రస్ డీటెయిల్స్ అవి ఇచ్చే అవసరం ఏం లేదు. ఓకే. సో బేసిక్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏదో మేమంటే పాన్ కార్డ్ నంబర్ అడుగుతాడు. పాన్ కార్డ్ కూడా ఒక్కోసారి అప్లోడ్ చేయాలి. సో పాన్ కార్డ్ నంబర్ మాత్రమే ఒకటి. సో అది ఎందుకు అంటే పాన్ కార్డ్ నంబరు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి మీరు ఒక సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఓకే. లెట్ ఇట్ బి మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. వాడేమవుతుంది, బిల్లు జనరేట్ అవుతుంది కదా. బిల్లు జనరేట్ అయినప్పుడు ఆ బిల్లుకి సంబంధించి అమౌంట్ ట్యాక్స్ కట్ చేస్తారు కదా. సో అవి రిఫ్లెక్ట్ అవ్వడానికి మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఫ్యూచర్లో ఉపయోగిస్తారన్నమాట.
సో ఇది స్టూడెంట్ వర్షన్ కాబట్టి మీరు దాని గురించి భయపడే అవసరం లేదు. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ అ స్టూడెంట్ వర్షన్, నో నీడ్ టు బాదర్ అబౌట్ ద పర్టికులర్ థింగ్. స్టూడెంట్ వర్షన్ కాబట్టి మనకేం అవసరం లేదన్నమాట. అదే నువ్వు ప్రొఫెషనల్ వర్షన్ అయితే మనము దాని గురించి ఆలోచించాలి. ఓకే, సో దానికి సంబంధించి నా దగ్గర ఒకటి ప్రీవియస్ క్లాస్లో చెప్పినది ఒకటి వీడియో ఉంది, నేను అది ఒకసారి నేను షేర్ చేస్తాను ఆ లింక్. ఓకే, సో అది ఒక్కసారి అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. యాక్చువల్గా ఎందుకంటే ద మేజర్ థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు మన ఫిజికల్ సర్వర్స్కి వచ్చేటప్పటికి మన కంపల్సరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఫీల్ అవుతాం, వర్చువల్ సర్వర్స్లో కూడా ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనకు ఈ VMware ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేయడంతో పాటు ఇక్కడ ఏదైనా పర్ఫామ్ చేయాలన్నా ప్రతిదీ కూడా ఐ కెన్ ఏబుల్ టు సీ దట్. VMware ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చరే రిమూవ్ చేసేస్తున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్, మీరు ఒక సమ్ టైమ్ బ్యాక్ ఒక 10 years అలా మీరు బ్యాక్ వెళ్తే ఓకే, ఈ గవర్నమెంట్ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏమన్నా ఈ యూనివర్సిటీస్కి ఎప్పుడన్నా మీరు అప్లై చేసినప్పుడు కానీ కొన్ని సర్టైన్ రికమెండేషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది కంపల్సరీ మీరు డెస్క్టాప్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచే ట్రై చేయండి, మీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ వర్షనే ఉండేలా చూసుకోండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉండేవి. సో అది వదిలేసండి. సమ్ టైమ్ బ్యాక్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏం చేసేవాళ్ళు, మొబైల్ ద్వారా ఉండేది కాదు. అప్పుడు మ్యాక్సిమం మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ లాగిన్ అయ్యి అక్కడి నుంచి మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసేవాళ్ళు. మీన్స్ యు ఆర్ రిలేయింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చేస్తున్నాము, క్లౌడ్ సర్వీసెస్లో ఫోన్పే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఫోన్పే ఇచ్చేస్తున్నప్పుడు అది ఎప్పుడన్నా కూడా మీ ఫోన్ యొక్క కెపాసిటీ ఇది ఉండాలి అని ఎప్పుడైనా చెప్పిందా మీకు? ఎప్పుడైనా గమనించారా? ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఎప్పుడైనా అది వార్నింగ్ ఇచ్చిందా? గమనించారా? ఫోన్ ఇదే ఉండాలి, బ్రాండ్ ఇదే ఉండాలి, కెపాసిటీ ఇదే ఉండాలి అని ఎప్పుడైనా ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా? ఇవ్వదు కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నేను రెడ్యూస్ చేస్తున్నాను. అంటే ఒకప్పుడు నేను ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి త్రూ ఇంటర్నెట్ వెబ్సైట్ ద్వారా చేయాలి అంటే నాకు కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి, లేకపోతే డెస్క్టాప్ ఉండాలి, ఒక పర్టికులర్ డివైస్ అనేది ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిమూవ్ చేసేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కిచెన్స్. ఇప్పుడు ఒకప్పుడు మనకు హోటల్స్ అనేవి నువ్వు ఫిజికల్గా కూడా పెట్టచ్చు, లేకపోతే క్లౌడ్ కిచెన్స్ పెట్టచ్చు. వాట్ ఈస్ ఎ క్లౌడ్ కిచెన్స్? ఇప్పుడు మీరు చూస్తున్న క్లౌడ్ కిచెన్స్ అంటే ఏంటి? ఫిజికల్గా పెట్టినప్పుడు నువ్వేం చేయాలి, ఆ హోటల్కి సంబంధించిన పార్కింగ్ చూడాలి, హోటల్లో ఎక్విప్మెంట్స్ చూడాలి, ప్రతిదీ కూడా నువ్వే మేనేజ్ చేసుకోవాలి. రైట్, హోటల్ అంతా బాగుంది, పార్కింగ్ లేదు, ఎవరైనా వచ్చి ఉంటారా? రైట్, సో చాలామంది వన్ ఆఫ్ ద ప్రాబ్లమాటిక్ ఏరియా. సో నీకు ఎండ్ ఆఫ్ ద నీకు ఏం కావాలి, నువ్వు అమ్మే ఫుడ్ యూజర్కి వెళ్ళాలి, నువ్వు ₹1 సంపాదించాలి. రైట్, నువ్వు దాన్ని వదిలేసి నువ్వేం చేస్తున్నావు, పార్కింగ్ పైన, కిచెన్ ఐటమ్స్ మీద, వీటి మీద టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అందుకే రెడ్యూసింగ్ ద వేస్టేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు, క్లౌడ్ కిచెన్స్ అనేవి తీసుకొచ్చారు. క్లౌడ్ కిచెన్స్ యొక్క బెనిఫిట్ ఏంటి, నీకు ఎక్కడ అనువుగా ఉంటే, అంటే నీ ఇంట్లోనే కావాలంటే నువ్వు కిచెన్ ఏరియా కింద నువ్వు స్పెసిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి, ఇక్కడ పార్కింగ్ అలాంటివి ఏం ప్రాబ్లం ఉండదు. దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ అదర్ థింగ్ ఆఫ్ వేస్టేజ్ మూమెంట్ అనేది ఉండదు. సో థింగ్స్ విల్ బీ గో వెరీ నార్మలీ. అందుకే క్లౌడ్ కిచెన్స్ ఆర్ వెరీ ఫేమస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడ్యూస్ చేయడానికి మనము డే బై డే టెక్నాలజీలో వెళ్తున్నాము. ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్ తర్వాత కూడా మీరు వింటున్నగా ఇప్పుడు డేటా సైన్స్లు కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే క్వాంటమ్ ఇంజన్స్ కానీ, ఇవన్నీ ఏంటివి, స్పీడ్ని పికప్ చేయడం కోసము, ఫాస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ఫాస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ లార్జ్ పోర్షన్ ఆఫ్ డేటా, అండ్ మీన్ వైల్ కంట్రోలింగ్ ఆఫ్
యాక్యురేట్ డేటా, నథింగ్ బట్ యాక్యురేట్ డేటా తీసుకురావడానికి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడ్యూస్ చేయడానికి, అంటే అన్నెసెసరీగా ఖర్చు పెట్టకుండా ఏది అవసరమైతే అది ఖర్చు పెట్టడానికి, కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే మెకానిజమే సో బేసిక్గా మన టెక్నాలజీ సైడ్. అదే మీరు ఫిజికల్ సర్వర్స్లో VMware సర్వర్స్లో తీసుకుంటే ఆటోమేటిక్గా యు ఆర్ స్పెండింగ్ ద లాట్ ఆఫ్ అమౌంట్. అదే క్లౌడ్ సర్వర్స్కి తీసుకొచ్చేటప్పటికి యు ఆర్ నాట్ స్పెండింగ్ నాట్ దట్ మచ్ అమౌంట్, అంటే రూపాయలు ఒక పావులా భాగమే వాడుతున్నారు. రెస్ట్ ఆఫ్ ద 45 పైస్ అనేది యు ఆర్ సేవింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద క్లౌడ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా క్లౌడ్ కిచెన్స్ యొక్క బేసిక్ అడ్వాంటేజ్. చాలామంది క్లౌడ్ కిచెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, లెస్ అమౌంట్ లైక్ స్విగ్గీ పిజ్జాలోకి మీ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ మెయింటైనింగ్. సో దిస్ Okay. ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్. ఓకే, సో లింక్ షేర్ చేస్తాను. సో టుమారో ప్లీజ్ క్రియేట్ ద AWS అకౌంట్ కంపల్సరీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే ఓకే, సో దెన్ వీ కెన్ గో విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ AWSకి సంబంధించి సమ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుమారో. ఓకే, బట్ వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్, మనం ముందుకు వచ్చాం కానీ టాపిక్స్ బ్యాక్ సైడ్ టాపిక్స్ మీరు మర్చిపోకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీథింగ్ ఎస్పెషలీ AVM, యూజర్ మేనేజ్మెంట్, సాంబా, NFS, ప్రతి టాపిక్ కూడా రోజుకొక టాపిక్ కన్నా కూడా పికప్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. లేకపోతే యు ఆర్ గోయింగ్ టు ఫర్గెట్ ద సబ్జెక్ట్. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓకే. సో నందిని గారు మీ రెజ్యూమ్ ఏమైంది, చేశారా? ఎడిట్ చేశాను సార్, మీకు షేర్ చేస్తాను. సరే, ఈరోజు షేర్ చేయండి. నేను ఒకసారి చూసి దాన్ని మోడిఫికేషన్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. నేను మీతో ఎందుకు చేయమన్నానంటే, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ద డాక్యుమెంట్, సో అక్కడ మీకు ఇవన్నీ నేను చదివానా అని మీకు ఫస్ట్ మీకు డౌట్స్ వస్తాయి. సో అందుకోసం అన్నమాట. ఓకే, సో షేర్ చేయండి అండ్ ప్లీజ్ క్రియేట్ ద AWS అకౌంట్ ఆల్సో. ఓకే, సో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినట్టున్నారు కదా లాస్ట్ టైము. AWS అవును, AWS. లేదు సార్, చేయలేదు. ఓకే ఓకే